అనుకున్నటువంటి సంక్షేమ పథకాలని ఫ్రీ బస్సు మహిళలకు కావచ్చు, అన్నా క్యాడర్లు కావచ్చు త్వరితగతిన చేసి రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి కాపాడే విధంగా ముందు చూపుతో 100కు 100% పర్ఫెక్ట్ పాలన చేస్తున్నారు. ఈ పాలన చూసి వాళ్ళు సిగ్గుతో లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతుందని జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్లో తప్పులు దుర్మార్గాలను గుర్తిస్తారు. 100కు 100% రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది. ఎలా అంటున్నామంటే ఇప్పటికే తప్పు చేసే అధికారులందరూ వాళ్ళ పాటికి వాళ్ళే లాంగ్ లీవ్ పెట్టిన పరిస్థితి వచ్చింది. ఇవి చేసుకుని పాపం వాళ్ళు అనుభవించాలి కదా. రెడ్ బుక్ ప్రతి కార్యకర్త ప్రతి సామాన్య జనం నమ్ముతున్నారు. ఒకప్పుడు క్షీణించాయి, 2019-24 వరకు క్షీణించాయి. ఇప్పుడు ప్రతి అధికారి కూడా నిజాయితీకి పనిచేస్తున్నాడు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అధికారికి. అతని హోదాగా ప్రజలు తిరస్కరించారు. ఎలా వస్తుంది హోదా అతనికి? ప్రజలు తాను చేసిన తప్పులకి అధికార దుర్వినియోగానికి అతను తీసి పక్కన పెట్టారు. సామాన్య ప్రజలే, సామాన్య జనం నిర్ణయించారు. అతను చేసిన తప్పుల్ని ప్రతిపక్ష కూడా హోదా కూడా లేకుండా చేశారు. అతని స్వార్థం, అతని భయం. అధికారంలో ఉండగానే బార్గెట్లు పెట్టేటోడికి ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు పెంచమని అడుగుతాడు. అది తప్పది. అధికారంలో ఉండగా బార్గెట్లు పెట్టి తిరిగాడు అంటే అన్ని దుర్మార్గాలు చేశాడు కాబట్టి ఈరోజు భయపడుతున్నాడు. ఇలాంటి కార్యక్రమం అరుదుగా చేస్తారు. ఎక్కడ కూడా 5 రూపాయలకు అన్నం పెట్టడం గురించి ప్రతి పేదవాడు చంద్రబాబు నాయుడు దేవుడికి ఆరాధిస్తున్నారు. వాళ్ళు 100 చెప్పొచ్చు. అన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్తే ఏ పేదవాడిని అడిగినా చూపిస్తారు. బ్రహ్మాండమైన భోజనం మేము కూడా తిన్నాం, చాలా టేస్టీగా ఉంది. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. చిన్న విషయం ఫ్రీగా ఇవ్వడానికి కొంత టైం పడవచ్చు. ఒక ప్రణాళిక తప్పుదారి పట్టకుండా ఉండడానికి ఒక మంచి ఆలోచన కావాలి కాబట్టి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఫ్లడ్డింగ్ సమయం, ఎలవలు పోతున్నాయి. ఎలా ఇస్తారు? ఇసుక ఇస్తారు. అన్ని సంవత్సరాల పాటు వేచి ఉన్న ప్రజలు డంపింగ్ యార్డ్ ఇస్తున్నారు, తీసుకుపోతున్నారు. తప్పది. గత ప్రభుత్వంలో డంపింగ్ యార్డ్ చాలా వరకు వాళ్ళు ఎలక్ట్రిక్ కోడ్లో తీసుకెళ్ళి అమ్ముకున్నారు. కొంచెం డంపింగ్ యార్డ్ ఉన్నాయి. అలాంటి యార్డ్ ఉండే చోట ఇస్తున్నారు. యార్డు లేని చోట పర్మిషన్ ఇవ్వాలి, కొత్తలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి, నిజాయితీ చూసి పెట్టుబడులు వెలుగులై వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు దుర్మార్గుడు, కిరాతకుడు కాబట్టి అతను చూసి పెట్టుబడులు ఆగిపోయాయి. ఇప్పుడు పెట్టుబడులు బాబు గారిని చూసే వస్తున్నాయి. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. అదే వాళ్ళు చేసిన మేలు వల్ల వాళ్ళు 2023 రావచ్చుగా, 22 రావచ్చుగా. గవర్నమెంట్ మారంగానే ఎందుకు వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారిని చూసి, లోకేష్ గారిని చూసి రాష్ట్ర భవిష్యత్తు మంచి గాడిలో పెట్టే నాయకులని పెట్టుబడులు వస్తున్నాయి. వాళ్ళు పెట్టచ్చు కదా. వాళ్ళు పేదల నోటికాడ కూడి పెరుక్కున్నారు. ఈ గవర్నమెంట్లో పేదలకు అన్నం పెడుతున్నారు. ఎన్ని కబ్జాలని ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినటువంటి కబ్జాలు ఈరోజు తలుచుకుంటే ఫ్రీ హోల్డ్ కావచ్చు, అక్రమ ఆస్తులు కావచ్చు, అసలు అధికారులు నమ్మలేకపోతున్నారు. వాళ్ళు చేసిన తప్పిదాలను వాళ్ళే కాల్చుకున్నారు. వాళ్ళు చేసిన పొరపాట్లు బయటపడకుండా వాళ్ళు కాల్చుకున్నారు. అంటే వాళ్ళు ఎక్కడ బయటపడి శిక్ష అనిపిస్తుందని అధికారులు లోపరుచుకొని భయప్రాంతం చేసి ఒక తప్పు చేసే వ్యక్తుల దగ్గర ఫైల్ కాల్పించారు. మదనపల్లి కాల్చారు, రాజంపేట ప్రయత్నం చేశారు.